హలో గైస్, తెలుసుగా ఇది మిడ్స్ పవర్ ఛానల్. ఇది ఇప్పుడు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే చెప్తున్నా వినండి. నేను మా పెళ్ళము ఊరికి వెళ్తున్నాం. ఏడికంటే వీడియోలో మధ్యలో చెప్తాను నేను ఏడికి వెళ్తున్నాను. వీడియో మొత్తం చూడండి. ఏడికి వెళ్తున్నాను అని చెప్తున్నా. చాలా దూరం అంటే చాలా దూరం వెళ్తున్నా. చూడండి గైస్. సరే, ఫైనలీ అయితే సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసినాము. ఇక ప్లాట్ఫామ్ నెంబర్ 3 కంట 3కి వెళ్ళాలని చెప్పేసి అంటుంది. ఇక ఏడిపోతున్నామో ట్రైన్ ఎక్కిన మధ్యలో చెప్తా నేను. సరేనా గైస్, చూడండి వీడియో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ షాప్ ఉంది, ఏమన్నా తిందామని చెప్పేసి ఆగినాము. ఇంకా టికెట్ కూడా తీసుకోలే. టికెట్లు ఉంటాయో కూడా ఉండవు కూడా మాకు. ఇదేంటి, నేనే హైదరాబాద్ వచ్చానా రే? తెలియదు. ఇక టికెట్ కూడా తీసుకోవాలి. లక్ ఉంటే దొరుకుతాయి, సీట్లు దొరకలేదనుకో ఇక నించోనే పోవాలి. ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఇక మేమైతే సరే గైస్, చూద్దాం. ఇక ఫైనలీ అయితే టికెట్ అయితే తీసుకున్నాము. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక ఆడ ఫుల్ ఇంగ్లీష్ ఏంట్రా? వాట్ ఈస్ దిస్? ఎక్కువ మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అట్లా అని చెప్పి ఇక కడుపులో కూడా మస్తు ఆకలి అవుతుంది. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. తింటాను కానీ ఇక హోటల్కి వచ్చినాము. ఇక్కడ జోకినండి, ఏం చెప్పాలా, ఇక్కడ మేము కింద రెస్టారెంట్ పేరు చూసుకోకుండా వచ్చామంట. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. ఇక్కడ చికెన్ దొరుకుతేమో అని చికెన్ మంచూరియా తిందామని వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే విసులు ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక్కడ వచ్చేసి ప్యూర్ వెజ్ అని ఉంది. సో మేము ఇక్కడ చికెన్ మంచూరియా అని అడిగాం. సో వీళ్ళు అన్నారు ఇక్కడ ప్యూర్ వెజ్ మాత్రం దొరుకుతుంది. అంటే వీడు ఏం చేశాడు తెలుసా, మళ్ళీ చికెన్ మంచూరియా అని అడుగుతున్నాడా. ఏంలే అడిగినామా, ఒక మాట కుల్ల అడిగినామంటే ఏంటంటే దొరుకుతుందా లేదా అని చెప్పేసి అడిగినాం. కిందనో మొత్తము బ్యానర్లు పెట్టారు, చికెన్ బ్యానర్లు. లోపలికి వచ్చేమో బ్యానర్లు పెట్టారు, చికెన్ బ్యానర్లు. లోపలికి వచ్చి కాకపోతే వెజ్. అయ్యో ఇక తిన్న తర్వాత ట్రైన్ అయితే రైల్వే స్టేషన్ కూడా సో ఇక్కడనే ఉంది. సో అక్కడ కనిపిస్తుంది, అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, అది సికింద్రాబాద్ అని ఉంటుంది. సో మేము ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కడ పోతున్నామో చెప్తాం. సో బై. సో గాయస్, ఇక చాలా మంది ఉన్నారు. ఇగో ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక ఈ క్రౌడ్లో ఇక సికింద్రాబాద్ కదా, హైదరాబాద్లో ఇంకా నెంబర్ 1 స్టేషన్ ఇది. ఏముంది ట్రైన్ లోపలికి అయితే వచ్చేసినాము. ఇక మా పెళ్ళి అయితే అక్కడ వస్తుంది. అట్లనే భయ వాళ్ళు కూడా కలిసారు. ఏంటంటే ఇక వీళ్ళు కూడా అదే వాళ్ళ ఊరే అంట. సరే అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఏడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పేస్తా ఏడికి వెళ్తున్నాము. సరేనా? వద్దు, కొంచెం గ్యాప్ ఇచ్చి ఏడికి వెళ్తున్నామో క్లియర్గా చెప్తా. వీడియో మొత్తం చూడండి, సరేనా? మస్తు క్రేజీ ఉంటుంది వీడియో మాత్రం. ట్రైన్ అయితే మూవ్ అవుతుంది గాయస్. ఇదైతే నిద్రపోతుంది. నాకు నిద్ర వస్తుంది. చెప్పు, ఎడిపోతున్నాం. చెప్పనా? చెప్పు, నేను
సారీ గాయస్, లేట్ అయిపోయింది. పండుకున్న అట్లని బ్లాగ్ మొత్తం దిగలేదు. ఇగో ఇప్పుడు ఏడికి వెళ్తున్నానో చెప్తున్నా. ఏడికంటే ఏడికి మమ్మీ పోయేది అశ్వాపురం వెళ్తున్నా. ఎక్కడంటే భద్రాచలం సైడ్ వచ్చేసినా కూడా కొంచెం అయితే దగ్గరకు వచ్చేసిన. ఇక కొంచెం అయితే వెళ్ళిపోతా, సరేనా? ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నా బ్లాగ్ మొత్తము. ఫుల్ నిద్ర వస్తుంది, కళ్ళు మొత్తం ఎలాగైపోయినాయి. మా పెళ్ళి అయితే వండుకుంది. మొత్తం చూపిస్తా ట్రైన్ కూడా. టికెట్ చూపిస్తాం మేడం. వేయకపోతే నేను ఏం చేస్తారు? ఫైన్ వేస్తారా? 500 వేస్తాడా? 500 వేస్తాడా? తెలియదురా, తెలిసినా చెప్పను. ఒకవేళ వేస్తే వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నాకేంటి నువ్వు ఉన్నంత కాదు. సైడ్ రోడ్ ఎటుకెళ్ళి అంత దగ్గర చేద్దాం, అంత దగ్గర చేద్దాం. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మొహం పగిలిపో. అది తెలిసిన వెంటనే ఫస్ట్ ఇంత లావు అట్లా బర్ర బర్ర పడుతుంది. మీరు జించాక్ అబ్బా ఫుల్ నిద్ర వస్తుంది. అబ్బా ఫుల్ నిద్ర వస్తుంది. ఫుల్లా ఫుల్ అంటే ఫుల్. చీకటి. ఫైనలీ అయితే ట్రైన్ అయితే దిగినాము. ఇక ఇది పార్ట్ 1 పెడుతున్నా ఈ వీడియో. పార్ట్ 2లో నేను ఏడికి వెళ్ళానో క్లియర్గా చెప్తా, సరేనా? ఎందుకు ఎక్కిన ట్రైను, ఏడికి వెళ్తున్నా అని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్తా. మంచి మంచి వీడియోస్ కూడా చూపిస్తాం. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? టైం ఎంత అవుతుంది? 5:54 అవుతుంది. 5:45. ఇక వీడియో నచ్చింది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనా? మీ సపోర్ట్ ఇంకా చేయాలి, సరేనా గైస్? పార్ట్ 2లో నేను ఎందుకు వెళ్ళినానో అవన్నీ చెప్తాను మీకు, సరేనా గైస్?